రైలు పట్టాలు ఎక్కిందంటే ఆ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు. అదే సంసారం ఎక్కిందంటే ఆ ప్రయాణం ఆగిపోతుందని అర్థం. అలా ఆగిపోతున్న సంసారాన్ని చక్కదిద్దడానికే మా ఈ ప్రోగ్రాం. ముందుగా బాధితురాల్ని పిలుద్దామా? ఈవిడొస్తే మనం కదా బాధితులు. ఏమైంది మేడం, నా జీవితం నాశనం అయిపోయింది. దీని జీవితం నాశనం అయిపోయిందంటే వాడి జీవితం బాగుపడ్డట్టే. అలా అంటారేంటి మేడం? అడుగులు నా హక్కు, మీరే నా దిక్కు. ఈ డైలాగ్ 20,000 చెక్కు. మొదటి బాధితురాలు వచ్చింది, రెండవ బాధితురాల్ని పిలుద్దాం. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా. మేడం చూసారా, నేను పక్కనుండిగా చూడండి మేడం, అమ్మాయిని తీసుకొని వచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నరికేస్తా నిన్ను. ఎందుకంత కోపం? ఆగండి మేడం, మీకు తెలీదా? దాని మీద అరిచినట్టు నా మీద అరిస్తే ఇరిచి పొయ్యిలో పెడతా. రెచ్చగొడుతుంది మేడం. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే రెచ్చిపోతారు మేడం కొంతమంది. రెచ్చిపోతే చచ్చిపోతావు. కూర్చో. అమ్మ శ్రవంతి, అసలు ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. సరిగ్గా ప్రేమగా చూసుకొని ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొడతా. నువ్వేంటే కొట్టేది? నువ్వేంట కొట్టేది? ఆగండి. ఈ జుట్టు లేనివాడి కోసం ఇద్దరు జుట్లు పట్టుకొని కట్టుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది అసలు. నా కళ్ళతో చూడండి మేడం, ఇంత జుట్టు ఉంది. అసలు విషయం నేను చెప్తాను మేడం. చెప్పురా. కూర్చోపో. నువ్వు నాతో రా. అది ప్రేమ అంటే. అది గట్ట పెద్ద పక్కింట్లోకి వెళ్ళిపోతుంది కొట్టగానే. రానే రాదు. మాస్టర్ వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నా. ఇలా అయితే కలవరు. వచ్చే వర్షం. మాస్టర్ స్కిట్ అయిపోయి వస్తా. నా స్కిట్ అయిపోయాక నువ్వు ఏడపోయింది, నేను అడగండి రమ్మా. నేను చెప్తాను మేడం. చెప్పు. నేను జబర్దస్త్ లో చేస్తానండి. ఒక దేవతలు అంటే ఆమె జడ్జిగా కూర్చుంటుందండి. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చాక్లెట్ బాయ్ అని నాకు పేరు పెట్టిందండి. మధ్యలో ఒకటి వచ్చింది, 11 గంటలకు ఫోన్ చేసాడండి అంది. చాక్లెట్ కారిపోయి మొత్తం మధ్యలో వచ్చింది. 11 గంటలకు ఫోన్ చేశాను ఓకే. తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడం. చాలా కష్టం మ్యామ్. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రేమించింది అసలు నన్ను? రియల్ గా ప్రేమించండి. నేను రియల్ గా ప్రేమించింది. నేను ప్రేమించాను మేడం. నేను ప్రేమించాను. దించురా, లేకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో నాకు తెలుసు. ఏం చేస్తారో తెలీదు. నా ఇమ్ము నాకు కావాలి. నాకు కూడా నా ఇమ్ము నాకు కావాలి మేడం. ఇలా అందరూ కొట్టుకుంటే నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒక సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలుచు. తమ్ముడు, ఏమైందక్క? తమ్ముడు, నేను ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుందిరా? మంచి ప్రోమో వస్తుంది, నీకు అదే కావాలి కదక్క. అది చెప్పకు. నమస్తే మేడం. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? షుగర్ మేడం 350 పెరిగిపోతుంది. పర్సనల్ ప్రాబ్లం కాదురా, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు. దీనికి షుగర్ వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఏంద్రయ్యి అర్థం కాలేదా? ఫస్ట్ ప్రోమో కావాల్సింది కలర్ కాదండి, మంచి మనసు అని మా అక్క అంటే నువ్వు అప్పుడు చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు కలర్ ఇంపార్టెంట్ అని. ఈడేం చేశాడు తెలుసా మేడం? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ అప్పుడు మా అక్క మనసు పారేసుకుంది. పెంచడం కాదురా, మా అక్క మీద ప్రేమ పెంచు నువ్వు. ఇది వ్యాలంటైన్స్ రోజు ఏమన్నాడు తెలుసా మేడం? మోకాల దండేసి ఇవన్నీ వెనక్కెట్టి మోకాలు దండేసి మళ్ళీ చిన్న మూతి ముందుకెట్టాడు మేడం. నా ఫస్ట్ అమ్మాయి నువ్వే, లాస్ట్ అమ్మాయి నువ్వే. నా కోరిక ఏంటి అంటే మా బావ మా అక్కను పెళ్లి చేసుకుని ఒక వెస్ట్ ఇండీస్ గేల్ ఇదిగో చూసారండి, ఎప్పటి నుంచో మా అక్కని చేసుకుని వెస్ట్ ఇండీస్ కనబడ్డాడు. వెస్ట్ ఇండీస్ నేను అట్లా కట్టానండి, నేను అట్లా కట్టాడు.
ఒక ఫ్యామిలీ సైడ్ వింటే న్యాయం చెప్పలేము, ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరినైనా పిలుద్దాం. మీ వాళ్ళు వచ్చారా? పిలవండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నా చెల్లి ఒక రోజు ఈవెంట్ కి వెళ్ళింది అమ్మా. ఈవెంట్ కి వెళ్తే ఇప్పుడు మాటలతో ఫ్లడ్ చేసి నా చెల్లిని పాడేశాడమ్మా. మీరు న్యాయం చేయాలమ్మా నా చెల్లికి. నా అక్క జీవితం ఎలా ఉండేది బిడ్డకమని చేశాడు. నా చెల్లి జీవితం ఎలా ఉండేది తెలుసారా? ఇగో ఇలా ఉండేది, 2 బెలూన్ లాగా అలా పాల్గొట్టాడు రా. మీ చెల్లియే కదా, నీ రెండు కూడా అలాగే పగిలిపోయి కదా. దీని వల్ల చిత్రం చూసిన ఆ పాట వేసాడు. లవ్ స్టోరీ సినిమాకైతే మీ పాట వస్తుంది అంటున్నారు పక్కన వాళ్ళు. మరి పాట వేసినప్పుడు చెప్పాలి కదా, కూర్చుండేలాగా తాళి కట్టండి. ఏంటి ఎక్స్ప్రెస్ ఎందుకు ఇచ్చావు? ఆ పాట ఏంటి? మేమిద్దరం చేస్తాం ఎక్స్ప్రెస్. రారా నేను ఎంబాయి లీడు వరుస ఏంటి పాట ఏంటి? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. సోలో మొత్తం మూసేసి ఉంటే నీకు అరుంధతి నక్షత్రాలు కనిపించింది. కొండల బాబాయ్, కొండల బాబాయ్. న్యాయం చెప్పండి అమ్మా, మీరే న్యాయం చెప్పండి. ఎవరినైతే ఫస్ట్ ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమించింది ఎవరిని? ఇటు చూసి చెప్పు. ఇటు చూసినట్టే చెప్పాలి, పిచ్చిదాన రాసింది అదే మరి. మరి కలువు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. హ్యాపీయా? హ్యాపీ అమ్మా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. దాబా ఇంటికి వెళ్దాం దాబా. చూసారుగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళారు. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మేడం నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ అలాంటిది మీకు వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తాను, కానీ వీళ్ళు అసలు బాబోయ్ ఇలా ఎనర్జీ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోయాను అసలు. వీళ్ళిద్దరు ఎగురుతుంటే ఒకరితో ఒకరు కొట్లాడుకుంటుంటే నిజంగా వండర్ఫుల్ ఎనర్జీ మేడం చెప్పినట్టు వండర్ఫుల్. మాస్టర్ జీ, ఇమానియల్ నోకరాజ్ మంచి ఆర్టిస్టులు ఇద్దరు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగుంది. మేడం గారి గురించి అని చెప్పవసరం లేదు, చించేశారు. శుభం. సదా గారు, చాలా బాగుంది. పంచెస్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది.